ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు 2025-26 సంవత్సరం బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. గీ శ్రీవల్లేంది గిట్ల వార్తలు చదువుతుంది అని అనుకుంటారా? గిట్నే అయింది మరి అసెంబ్లీ చూడుర్రి. ఏపీ అసెంబ్లీ సమావేశాల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సారు 2025-26 సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టిర్రు. ఇగో మొత్తం 3.22 లక్షల కోట్లు. పోయినసారి సర్కార్ అయితే 2.94 కోట్లే. ఈసారి 3 దాటింది అన్నట్టు. అటు సూపర్ 6 గ్యారంటీలకు అట్లనే అభివృద్ధి పనులకు పెద్దపీట వేసినాం అనుకొచ్చిండు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానులు ఏర్పాటు అన్నారు. ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 43.340 కోట్లతోని వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిండ్రు. అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆంధ్ర రాజధాని అమరావతిని కడుతున్నారు కదా, దీనికి ముంబై, హైదరాబాద్ కు దీటు కడతాం అనుకొచ్చిండ్రు. అట్లనే మేము విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాం. ఏడాదికి 15,000 1 నుంచి 12వ తరగతి చదివే దాకా ఇస్తాం. అది ప్రభుత్వ బల్లె చదివేటోళ్ళకైనా ప్రైవేట్ బల్లె చదివేటోళ్ళకైనా వర్తిస్తుంది ఈ పథకం అనుకొచ్చిండ్రు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ వృత్తి, ఉచిత బస్సు, మహాలక్ష్మి, దీపం పథకాలు ఇసొంటి అన్ని అమలు చేస్తాం పక్కా అనుకొచ్చిర్రు. ఇక ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదం పలికింది. బయటకు వచ్చి పంక పార్టీలు ఇదేం బడ్జెట్, దేనికి సరిపోతుంది, ఇవన్నీ సూపర్ 6 గ్యారంటీలను ఎగరగొడతాందుకే ఇట్లా భ్రమలలో పెడుతున్నారు కూటమి పార్టీలు అనుకొచ్చిర్రు. శాసనసభ శాసనమండలిలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఫుల్ బడ్జెట్ 25-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రారంభించిన దగ్గర చూసాం. అంతా ఆత్మస్తుతి, పరనంద, గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం. ఇక బడ్జెట్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, కూటమి నేతలు సూపర్ 6 కానీ, సామాన్య ప్రధాని కానీ, రైతులకు కానీ, వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. దీపం పథకానికి ఎన్ని పైసలు అవసరమో ఎన్ని పైసలు పెట్టిరు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామన్నారు. అవేవి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేనికి సరిపోదు అనుకొచ్చిరు పంక పార్టీలు ఎప్పట్లెక్కనే.